ఇక ఫోర్త్ ఎగ్జామ్ రాసుడు లేదు. అయిపోయింది. సప్లీ రాసుడే అనుకోని ఫిక్స్ అయిపోయినా. అసలేం జరిగిందో తెలవాలంటే వీడియో అయితే ఎండ్ వరకి చూడండి. హలో మై బ్యూటిఫుల్ సోల్స్. వెల్కమ్ టు షీ వ్లాగ్స్. దిస్ ఈజ్ మై 4th డే వ్లాగ్. ఎగ్జామ్ రాయడానికైతే పోయినా. మంచిగా కూర్చున్నాం, చదువుకున్నాం. ఎగ్జామ్ అయిపోయేదాకా అసలు హాల్ టికెట్ అసలు ముచ్చటనే గుర్తు రాలే. ఈ ఎగ్జామ్‌కి పోయేటప్పుడు హాల్ టికెట్ ఏది అని చెప్పి బ్యాగ్‌లో చూస్తే హాల్ టికెట్ అయితే బ్యాగ్‌లో లేదు. ఏందిది హాల్ టికెట్ మర్చిపోయినా అని చెప్పి హాస్టల్‌కి కాల్ చేసి చాలా కథలు పడ్డాం. అసలు ఇన్ని స్టంట్లు ఎప్పుడెలా అయిపోయింది. ఇంక ఎగ్జామ్ రాయననుకున్నా. ఇంకా మళ్ళా డిప్లొమా లాగా మాకు డిప్లొమాలో ఎట్లా అంటే మేము వెబ్‌సైట్ నుండి డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అట్లనే డౌన్‌లోడ్ చేసుకుందామని కూడా అనుకోని బయటికి పోయిన తర్వాత గుర్తొచ్చింది. లేదు మాకిది హాల్ టికెట్ కాలేజ్‌లోనే ఇస్తారు అని. అసలు ఎగ్జామ్ అయిపోయింది రాయననుకున్నా. ఏదో ఒకటి ధైర్యం చేసి ఎగ్జామ్ హాల్‌లోనైతే కూర్చున్నా. కూర్చున్న తర్వాత ట్విస్ట్ ఏంటిదంటే నేనసలు హాల్ టికెట్ థర్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికే పట్టుకోపోలేదు. ఫోర్త్ డే రోజు అక్కడ పేపర్స్‌లో ఉంటే మా ఫ్రెండ్ చూసి నాకు తెచ్చిచ్చింది. అప్పుడు బ్రతికిపోయినా అనుకున్నా. మళ్ళా నా దరిద్రం కొద్దీ ఏమైందంటే 3 ఎగ్జామ్స్‌లో కూడా మాకు హాల్ టికెట్ మీద సైన్ చేయలేదు. కానీ ఫోర్త్ ఎగ్జామ్ రోజే సైన్ చేసిండు. ఇప్పుడేదో ఇట్లా నవ్వుకుంటే చెప్తున్న వ్లాగ్‌లా గాని అప్పుడసలు ఆ సిట్యుయేషన్ అసలు తలుచుకుంటేనే అప్పుడు ఘోరమైన భయం అది. ఎందుకనంటే ఇట్లాంటివి మనకెప్పుడు జరగాలి. ఫస్ట్ టైమ్ కాబట్టి. మళ్ళా మా ఫ్రెండ్స్ మోటివేషన్ మామూలుగా ఇయ్యలేదు. ఏం కాదు ఏమన్నా అయితే చూసుకుందాం పా అనుకుంటా పట్టుకొని వేరే ఎగ్జామ్ హాల్‌కి నన్ను. ఇక మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? కామెంట్‌లోనైతే చెప్పుర్రి. సబ్స్క్రైబ్ టు షీ వ్లాగ్స్. బై బై.